కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. సుప్రీం లీడర్ ఖమేనీ మృతితో ఇరాన్ రగిలిపోతుంది. తమ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు అతన్ని వెంటాడి చంపుతామని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ప్రతిజ్ఞ చేశారు. నెతన్యాహు ఆచూకీ పైన సామాజిక మాధ్యమాలలో పుకార్లు వస్తున్నటువంటి ఈ తరుణంలో ఆయన ఎక్కడ ఉన్నా వదిలిపెట్టబోమని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. అతను బతికే ఉంటే అతన్ని వెంబడిస్తాం, పట్టుకుంటాం, ప్రతీకారం తీర్చుకుంటామంటూ ప్రతిజ్ఞలు కూడా చేస్తున్నారు. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం 16వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో బాగ్దాదులోని అమెరికా రాయబార కార్యాలయం పైన మరొకసారి క్షిపణి దాడి జరిగింది. ఎంబసీ ఆవరణలోని హెలీప్యాడ్ పైన మిసైల్ పడడంతో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. మరోవైపు ఇరాన్లోని వ్యూహాత్మక కర్గ్ ఐలాండ్ పైన అమెరికా జరిపిన బాంబు దాడులకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. కర్గ్ ఐలాండ్లోని సైనిక స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామని, అవసరమైతే మరిన్ని దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. ప్రపంచ దేశాలన్నీ హర్ముజ్ జలసంధిలో నౌకల రక్షణకు ముందుకు రావాలని ట్రంప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇదిలా ఉంటే ఇరాన్ సైన్యం కూడా వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ పైన 5 సార్లు బాలిస్టిక్ క్షిపణులతో విరుచుకుపడింది. తమ దేశ చమురు క్షేత్రాలపైన దాడి జరిగితే పశ్చిమాసియాలో అమెరికా వాటాలు ఉన్న ప్రతి చమురు కేంద్రాలన్నీ బూడిద చేస్తామని హెచ్చరించారు. ఈ యుద్ధ ప్రభావంతో బహ్రెయిన్, సౌదీ అరేబియాలో జరగవలసిన ఫార్ములా 1 రేసింగ్లు కూడా రద్దయ్యాయి. ఇరు పక్షాల వద్ద దాడులు, ప్రతిదాడులు తీవ్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతుందనే ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. కారణాలు ఏమైనా, ఒకవేళ ఇరాన్ శపథం చేసినట్లుగానే నెతన్యాహును ఏమైనా చేస్తే ఇక ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలను ఊహించడం ఆ దేవుడి తరం కూడా కాదు. అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ను మ్యాప్లో లేకుండా చేస్తుందా, లేక ఇరాన్ దాడులతో మిడిల్ ఈస్ట్ మొత్తం శ్మశానంగా మారుతుందా? మూడో ప్రపంచ యుద్ధం మన ముంగిట నిలబడి ఉందన్నది మాత్రం పచ్చి నిజం. చూడాలి మరి ఈ 3 దేశాల మధ్య యుద్ధం ఎటువైపు దారితీస్తుందో.